మామూలుగా లేవు విశేషాలు బయట. మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, మన దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి రీసెంట్గా. ఫస్ట్, ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఇందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సిపి సజ్జనార్ ఆర్ హైదరాబాద్ పోలీస్ ఆర్ తెలంగాణ పోలీస్ ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. అది మీకు అందరికీ తెలిసిందే, విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ వైఫ్. సో తెలంగాణ పోలీసు కూడా అందులో అంత చేసింది ఏం లేదు. ఆయన వస్తే పట్టుకున్నారు, దాన్ని బాగానే పబ్లిసిటీ చేసుకున్నారు. అది అక్కడికి అయిపోయింది. ఇంకోటి, మూవీ రిలీజుల్లో, ఆడియో రిలీజుల్లో, ట్రైలర్ రిలీజుల్లో ఎక్కడ పడితే అక్కడ మూవీ రివ్యూ రైటర్స్ని ఏ మూవీ ఆర్టిస్ట్ పడితే ఆ మూవీ ఆర్టిస్టు వేసుకుంటున్నారు బాగా. దీంట్లో బొచ్చు మంచి విషయం ఏముంది ఇందులో అంటే, ఎ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఫిలిం ఇండస్ట్రీలో వస్తుంది. అండ్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఐబొమ్మ రవిని పట్టుకోగానే సినిమా స్టైల్లో పట్టుకున్నాడు, ఈ స్టైల్లో పట్టుకున్నాడు, అది ఇది అని బాగానే మాట్లాడారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత మూవీ పైరసీ ఆగిపోద్దా? ఆగిపోదు. ఐబొమ్మ కాకపోతే మూవీ రూల్స్లో చూస్తారు. మూవీ రూల్స్ కాకపోతే ఇంకేదో గొట్టం రూల్స్ వస్తుంది. పైరసీ అనేది ఆలోచన, దాన్ని ఎవరేం చేయలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు రియలైజ్ కావాల్సింది, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బడ్జెట్ మీద కాదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టోరీల మీద. స్టోరీ బాగుంటే అది ఎంత పైరసీ చేసినా మూవీ హిట్ అవుతుంది. స్టోరీ బాగాలేకపోతే, వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్లో వెళ్ళకపోతే ఏం చేసినా మూవీ హిట్ కాదు. ఓ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఏం జరుగుతుంది అని వచ్చింది, ఏం చేయాలి అని రాలేదు. స్టోరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 50 కోట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా సెట్స్ వేసేసి, ఇష్టం వచ్చినట్టుగా ఫైట్లు తీసేసి, ఇష్టం వచ్చినట్టుగా పాటలు పెట్టేసి, ఇష్టం వచ్చిన స్టోరీతో సినిమా రిలీజ్ చేస్తే 100 కోట్లు రావు. 50 కోట్లకి 100 కోట్లు వస్తాయి, 100 కోట్లకి 200 కోట్లు వస్తాయి అని తీస్తే డబ్బులు బొక్క. ఈ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఎందుకు వచ్చి ఉంటుంది? సినిమాలు హిట్ కావట్లే, మంచి స్టోరీలు తీసినా కూడా చూడడానికి ఎవరు రావట్లే. ఇదెందుకు అయి ఉంటుంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పీపుల్ అనుకునేది ఏంటంటే, ఒకటి, మూవీ రివ్యూ రైటర్స్ వల్ల దెబ్బడిపోతుందని, 2, పైరసీ వల్ల దెబ్బడిపోతుందని. యాక్చువల్గా ఇవి కొంతవరకు రీజన్స్ కావచ్చు, కానీ ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ డే ఫస్ట్ షో, ప్రీమియర్ షోస్, ఇట్లా ఇష్టం వచ్చిన షోస్, ముందు షో, వెనక షో, పక్క షో, ఇట్లా ఇష్టం వచ్చినట్టు షోస్ వేసేసి, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెంచేసి, ఇష్టం వచ్చినట్టుగా టికెట్ ఫేర్స్ పెంచితే జనాల్లో ఇంట్రెస్ట్ దొబ్బింది, పోవట్లేదు. ఇదొక రీజన్. 2, మల్టీప్లెక్స్ కల్చర్. అప్పట్లో సింగిల్ స్క్రీన్స్, చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న టికెట్స్ ఉండేటివి. 10 రూపీస్, 15 రూపీస్, 50 రూపీస్, 100. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో స్టార్టింగ్ ఫేరే 100 రూపీస్. ఇదో రీజన్. ఇంకోటి, ఓటీటీ. కొన్ని రోజులైతే మూవీ రిలీజ్ డేట్ కన్నా ముందు ఓటీటీ రిలీజ్ డేటే అనౌన్స్ చేసేలాగా ఉంది ఓటీటీల పరిస్థితి. ఇన్ని రీజన్స్లో ఒక రీజన్ అయిన ఈ మూవీ రివ్యూ రైటర్స్ పైన ఈ మూవీ ఆర్టిస్ట్ పడటం కొంచెం సంతోషకరమైన విషయమే. బట్ దే నీడ్ టు వర్క్ అలాట్ ఇన్ మెనీ అదర్ ఇష్యూస్ యాజ్ వెల్. వీటన్నిటికీ మించి బాధాకరమైన విషయం ఏంటంటే, పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దిస్ మూవీ రివ్యూ రైటర్స్. అండ్ ఈ మూవీ రివ్యూస్ వల్ల కూడా సినిమాలు చూడడం,
మానేసే వాళ్ళు కూడా తయారవుతున్నారు. సో సాడ్ అట్ దిస్ పార్ట్. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో మనం మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బాయ్.